రక్షణ ఉండాలంటే వాక్యము, ప్రార్థన. ఆ రక్షణ ఎవరికి ఉంది, కంచె ఎవరికి ఉందంటే యోబు గారింటి చుట్టూ ఉంది. ఆ తర్వాత కంచె ఎవరు కొట్టుకుంటున్నారు అనే విషయాన్ని కూడా చెప్పాను. కంచె ఎవరు కొట్టుకుంటున్నారు? నేనే అనండి. కంచె కొట్టుకునేవాడిని నేనే. సాతానుడు కాదు కంచె కొడుతుంటా, దేవుడు కాదు నీ చుట్టూ ఉన్న కంచె తీస్తుంటా. ఆ కంచె నీవే తీసుకుంటున్నావు, ఆ కంచెని నీవే కొట్టుకుంటున్నావు. ఆ కంచె కొట్టుకున్నవాడు సంసోను. దేవుడి చుట్టూ దేవుడి కంచెని ఉంచాడు. ఎవడు కూడా సంసోను యొక్క ఒంటి మీద చెయ్యి వేయలేకపోయాడు. ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న కంచెని తీసుకున్నాడో శత్రువుల చేతకు అప్పగించబడ్డాడు. అలాగనే నీవు కూడా శత్రువు చేతకు అప్పగించబడకూడదంటే వాక్యము, ప్రార్థన వాక్యము. పాము కరిచెను అనే విషయం కొరకు కూడా ఇంకా ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు చూసుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి